దేవునామమున అందరికీ వందనములు. వర్తమానంలోనికి వెళ్ళక మునుపు కొన్ని లేఖన భాగంలో మనం ధ్యానించుకుందాం. మనం ప్రతి ఇయర్ కూడా ఏం చేస్తామంటే వాచ్ నైట్ సర్వీస్ రోజున మనం 4 ప్రసంగాలు మనకి జరుగుతూ ఉంటాయి. రొటీన్గా ఏంటంటే ఒప్పుకోలు, అలాగే ఆరాధన, బ్రెడ్ బ్రేకింగ్, వాగ్దానాల గురించి. కానీ ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా మనం రెగ్యులర్గా నామినల్గా కాదు, కానీ ఈ సంవత్సరం మనం నిజంగా అంటే దేవుడు మనకిచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకునే విధంగా ఈ యొక్క సంవత్సరం మనం నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాలని ప్రభువు వారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. మనం వర్తమానంలోనికి వెళ్ళక మునుపు యెషయా గ్రంథము 59వ అధ్యాయము యెషయా గ్రంథము 59వ అధ్యాయము పేజ్ నెంబర్ 619. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపనేరకియుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకియుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అలాగే మరి ఒక లేఖన భాగంలో చదువుకుందాం. ఇదే యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం, పేజ్ నెంబర్ 568. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అలాగే మరి ఒక లేఖన భాగంలో కూడా మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 8, 9, 10 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8, 9, 10 వచనాలు. మనం పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధికునుగా చేయవారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మరి యొక్క 2024 సంవత్సరం అంతా కూడా ప్రభా నన్ను చేరవచ్చిన ప్రతి బిడ్డను నాయన మీరు ఎక్కలైనా సురక్షితంగా కాపాడుచు భద్రపరచు వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు నాయన. మా జీవితాల్లో నాయన తండ్రి మరి యొక్క సంవత్సరంలోనికి నాయన మీరు మమ్మల్ని ప్రవేశపెడుతున్నారు, మీకు వందనాలు నాయన. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశంను మేము సద్వినియోగపరుచుకునే కృపలను దయచండి. ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి మీ సన్నిధిలో గడిపే నాయన తండ్రి మమ్మలను మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. మా జీవితాలను మేము సరి చేసుకుంటకు కృపలను దయచండి. నూతన సంవత్సరంలో నూతనమైన వ్యక్తులుగా మీకు ఇష్టలముగా మేము ఉండుటకు మాకు సహాయం దయచేయండి దేవా. మీరు మాతో మాట్లాడినప్పుడు నేను ప్రభానైనా చేరవచ్చిన ప్రతి బిడ్డలు ఎవ్వరము కూడా మా హృదయాలను కఠినపరుచుకొనకుండా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు తరుణాలను సద్వినియోగపరుచుకుంటకు మీరే మాకు నేర్పించండి. ఆటంకపరిచే ప్రతి చీకటి నేసనంలో పాతాల మందు బంధించండి. ఈ ప్రాంగణం అంతటిని కూడా మీరు పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను దేవా. మా అందరి హృదయాలను మీరే తెరవమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనకి ఈ 2024 ఎన్ని డేస్ ఉన్నాయి? ఎన్ని? 366. ఎందుకంటే ఫిబ్రవరిలో మనకి 28th, ఈ 29th కూడా కలిసింది కనుక ఇది లీప్ ఇయర్ అనమాట. ఈ 360 డేస్ 366 రోజులు కూడా దేవుడు మనలను కనికరించి ఆయన సజీవ లెక్కలో ఉంచారు. ఎందుకంటే
మనం గొప్పోళ్ళమని కాదు, మనం భక్తి పరులమని కాదు, ప్రార్థనా పరులమని కాదు, పరిశుద్ధులమని కాదు. కేవలం ఆయన కృప వలన మనం ఈ దినాన దేవుని సన్నిధిలో చేరగలిగామన్నమాట. అంటే ఇంకా క్రొత్త సంవత్సరాన్ని చూడటానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతో స్తుతించాలి. ఎందుకంటే 365 రోజులు కూడా ప్రభువారు ఎన్నో కీడుల నుంచి మనల్ని తప్పించారు. ఒకటి కాదు, రెండు కాదు, మనకి తెలిసినవి తెలియని వాటన్నిటి నుంచి తప్పించారు. అలాగే మనలను పోషిస్తూ వచ్చారనమాట. అంటే ప్రభువారు అనుమతి ఇవ్వబట్టే మనం ఒక పూట తిని సంతోషించగలుగుతున్నాం, ఇలాగ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఇది మనం చదువుకున్న 3 లేఖన భాగాల్లో మనకి చదివింది యాస్టీస్గా అర్థమైపోద్ది. అందులో పెద్ద మర్మమేం లేదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో అక్కడ ప్రభువారు సెలవిచ్చింది ఏంటంటే, మనకి ప్రభువారికి మధ్య కొన్ని ఉన్నాయంట, ఆటంకపరుస్తున్నాయి దేవుని దగ్గరికి మనకు వెళ్ళడానికి అని తెలియపరుస్తున్నారు. అలాగే 2వ లేఖన భాగంలో ఏం చెప్తున్నారు అంటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, కడుక్కోండి అని తెలియపరుస్తున్నారనమాట. 3వ లేఖన భాగంలో యోహాను భక్తుని ద్వారా దేవుడు మనకి తెలియపరిచేది ఏంటి అంటే, ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకుంటామో ఆయన మనలను క్షమించి పవిత్రులుగా చేసేవారని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనకి జనరల్గా తెలుసు, ఏదైనా పండగల సీజన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఇంట్లో ఉన్న సామాన్లు, ఇల్లు అవన్నీ కూడా శుభ్రపరుచుకుంటాం. కానీ మర్చిపోయే విషయం ఏంటంటే మనల్ని మనం శుభ్రం చేసుకోవడం మర్చిపోతాం. అంటే మన ఆత్మకి మనం తగినంత ప్రయారిటీ మనం ఇవ్వట్లేదన్నమాట. అంటే మర్చిపోవడం అనే దానికంటే నిర్లక్ష్య పెడుతున్నాం అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అంటే మన ఆత్మ గురించి మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోం. ఇల్లు చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ కూడా మనం శుభ్రంగా ఉంచుకుంటాం. కానీ మన ఆత్మ దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మాలిన్యాలు, ఎటువంటి డాగులు మనకు అంటుకున్నాయనేది మనం ఈ దినాన దృష్టి పెట్టాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. అంటే అవన్నీ కూడా సెటరైట్ చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. సెటరైట్ చేసుకోకుండా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టకూడదు అంటే అడుగు పెట్టచ్చు, ప్రభువారికి అందులో సమస్య ఏమి ఉండదు. కానీ ఈ అవకాశం మరలా మనకి రాకపోవచ్చు అనమాట. అంటే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, అవకాశాలు అనేవి లిమిటెడ్ అని మాత్రమే. అంటే మనకి ఇవి అన్లిమిటెడ్గా ఉండవు అనమాట. మనం సెల్ ఫోన్స్లో ఏ విధంగా ప్యాక్స్ వేసుకుంటాం, అన్లిమిటెడ్ కాల్స్ అని. అంటే మనం రోజంతా మాట్లాడినా వాడు ఇచ్చిన టైం వరకు కూడా ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చు. కానీ దేవునితో అలాగ ఉండదన్నమాట. అవకాశాలు అనేవి మనకి లిమిటెడ్గా ఉంటాయి. కనుక మనం ఏం చేయాలంటే ఈ సమయం, నేడు అనబడు సమయం ఉండగానే మనం సరి చేసుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. మనం ఎందుకు ఒప్పుకోవాలంటే న్యూ ఇయర్లోకి అడుగు పెడుతున్నందుకు కాదు, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం, దేవుడు మనకి నియమించిన దినాల సంఖ్య ఏమవుతుందంటే తరిగిపోతుంది. అది మనం మర్చిపోతున్నాం అనమాట. అంటే వీఆర్ గెట్టింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ది కాల్ అండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ అనమాట. అంటే దేవుని పిలుపైనా కావచ్చు, లేకపోతే ఆయన రాకడైనా కావచ్చు, దానికి మనం దగ్గర అవుతున్నాం. న్యూ ఇయర్లోకి అడుగు పెడుతున్నందుకు మనం ఒప్పుకోవాలని ప్రభువారు తెలియపరచట్లేదు. ఏమంటున్నారంటే, మనకి ఇంకా అవకాశం ఇచ్చారు కాబట్టి, మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నారు కాబట్టి మనం సరి చేసుకోవాలి అని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. సో మన డెడ్ లైన్కి మనం దగ్గరగా వెళ్తున్నాం కాబట్టి మనం ఒప్పుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఏమి ఒప్పుకోవాలి, ఏం సరి చేసుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, మన పాపము, మన యొక్క దోషములు అని. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇదంతా మన హృదయంలో స్టార్ట్ అవుతుంది. ఇది మనకు అందరికీ తెలిసిందే. ఇర్మియా భక్తుడు ఏమంటారంటే, ఇది అందరికీ తెలిసిన వచనమే, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అంట. అంటే ఆయన అక్కడ హార్ట్ డిసీజెస్ గురించి చెప్పట్లేదన్నమాట. అంటే ఏ హార్ట్ డిసీజెస్ వచ్చినా దానికి ప్రజెంట్ మెడికేషన్ ఉన్నది. కానీ పాపపు వ్యాధికి ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే దాన్ని బాగు చేయగలరు. అందుకని యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, రోగుల కొరకు ఆయన వచ్చారంట, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అంటున్నారు. సో మన హృదయ స్థితి ఏ విధంగా ఉందో ఈ దినాన్ని మనం టెస్ట్ చేసుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో మనలో ఎటువంటి మోసం ఉన్నది, మనం సండే ఫస్ట్ మెసేజ్లో విన్నాం, నతానియేలు గారి గురించి ప్రభువారు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారనేది. ఇతనిలో ఏ కపటము లేదన్నారు. ఈ సంవత్సరం అంతా మనం ఏ విధంగా ఉన్నాం,
కపటంగా ఏ విషయాల్లో మనం కపటంగా నడుచుకున్నామనేది మనం సరి చేసుకోవాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. ఎందుకు అంటే హృదయం గురించి ఎందుకు చెప్తున్నారంటే హృదయంలో నుంచి అంతా వస్తుందని తెలియపరుస్తున్నారు. అందుకని ఏమంటున్నారంటే హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను అని. అంటే పైకి మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే మన హృదయం దేంతో నిండిపోయి ఉంటుందో అవుట్కమ్ అదే వస్తుంది అనమాట. సో మనం ఎన్నో కపటపు మాటలు, అబద్ధ సాక్ష్యాలు మనం పలుకం. అంటే లేని వార్తను పుట్టించిన వారంగా ఉన్నాం. అది నిజమా కాదా అంటే మనకి దేవునికి తెలుసు. మనం ఏ విధంగా మాట్లాడామో, మన ప్రక్క వారితో మన సంభాషణ ఏ విధంగా ఉన్నదనేది మనకి ప్రభువారికి తెలుసు. సో ఆ విషయంలో మన హృదయాన్ని దేవుని దగ్గర సరి చేసుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారు. రెండవదిగా ఏం చేయాలి అంటే మన హృదయానికి సంబంధించి మనం చెప్పాలంటే హృదయం గురించి జనరల్గా మెడికల్ టెర్మినాలజీలో బీపీ అంటారు, బీపీ వస్తుంది అంటారు, హార్ట్ సర్క్యులేషన్ దాని గురించి చెప్పుకుంటే. అలాగే ఇంకా చాలా సమస్యలు అన్నమాట. హార్ట్లో బ్లాక్స్ అండి, అంటే ఏ విధంగా రకరకాల డిసీజెస్ ఉంటాయో మన హృదయంలో కూడా రకరకాల అసహ్యమైనవి, దేవునికి అసహ్యమైన ఉంటూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా సరి చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. రెండవదిగా మన హృదయంలో ఏముంటుందంటే మూర్ఖత్వం ఉంటుందంట. సో ఆ మూర్ఖత్వాన్ని కూడా సరి చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇర్మియా గ్రంథంలోనే 11వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నారు, మన హృదయంలో దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున అని. అంటే మన హృదయం అసలే ఘోరమైన వ్యాధితో మోసంతో నిండిపోయి ఉంటే మళ్ళీ దుష్టత్వం ఒకటి అన్నమాట. ఇందులో దుష్టత్వము మూర్ఖత్వం అంటే దేవునికి విరోధంగా మనం తిరుగుబాటు చేయడం అన్నమాట. మూర్ఖత్వం అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ఫరో ఒకడనమాట. ఎన్ని చూస్తూ ఉన్నా హృదయాన్ని కఠినపరుచుకుంటూ మూర్ఖుడుగా వ్యవహరించారు. మన జీవితంలో కూడా అంతే. ఈ సంవత్సరం అంతా దేవుని కార్యాలు చూస్తూనే ఉన్నాం, కానీ అనేక విషయాల్లో మనలో ఉన్న మూర్ఖత్వం పోలేదు. ఈ దినాన మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే మన హృదయం ఇంకా ఎలాంటిది అంటే ఇది కూడా మనకు అందరికీ బాగా తెలుసు. హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది, జీవము గల దేవుని విడిచిపోయే విశ్వాసము లేని దుష్ట హృదయం అంటున్నారు. అంటే జీవము గల దేవుని ఎప్పుడు విడిచిపోతామంటే ఎప్పుడైతే మనం నిర్జీవ క్రియలకు చోటిస్తామో, వాటిని చెయ్యాలనుకుంటామో అప్పుడు మనం జీవము గల దేవుని మనం విడిచిపోతూ ఉంటామన్నమాట. సో మనలో విశ్వాసము లేని దుష్ట హృదయం ఈ సంవత్సరము ఏ ఏరియాస్లో బయటపడిందో ఆ విషయాలన్నీ కూడా సరి చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను రెఫరెన్సెస్ చెప్పట్లేదు. ఇంకా ఏమంటున్నారంటే ఒక రెఫరెన్స్ మనం చూసుకున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఇంకా మన హృదయంలో ఏమి దాగి ఉంటుందని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ మనకి మొదటి 5 వచనాల్లో ఏం కనిపిస్తుందంటే ప్రభువారు ఓర్చి చేయగల వారిని స్వస్థపరచాలనుకుంటారనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన విశ్రాంతి దినాన్న స్వస్థపరుస్తారేమో, ఆయన మీద నేరం మోపుదామని చూస్తారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే 5వ వచనంలో ఆయన వారి హృదయ కాఠిన్యంనకు దుఃఖపడి, అంటే ప్రభువారికి తెలిసిందనమాట వాళ్ళ హృదయము కఠినంగా ఉంది అని. ఇక్కడ ఉన్న కఠినంగా ఉందని ఎవరి గురించి చెప్తున్నారు అంటే మొదటి 2 వచనాలు మనం చూస్తే సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచు చేయగలవాడు ఒకడుండెను. 2వ వచనం, అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. ఇక్కడ బిలీవర్స్ గురించి మాట్లాడుతున్నారనమాట. విశ్వాసుల గురించి ప్రభువారు తెలియపరుస్తున్నారు. సమాజ మందిరానికి మనలాగా వచ్చారంట వీళ్ళంతా, కానీ ఏం కనపడుతున్నారంటే ప్రభువారి మీద నేరం మోపాలని కనపడుతున్నారు. అంటే ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు అన్న సంతోషం కంటే వాళ్ళకి ప్రభువారు ఆ విశ్రాంతి దినాన్ని ఇతన్ని స్వస్థపరుస్తారు, పని చేస్తారని, అంటే పరిసయ్యుల్లాగా ఆలోచిస్తున్నారనమాట.
మన హృదయంలో కూడా అప్పుడప్పుడు ఏంటి 24/7 పర్ సైడ్ ఉంటాడు, కానీ సర్టెన్ టైమ్స్లో యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎదుటివారి కంటే మనమే నీతిమంతులు మనం అనుకుంటూ ఉంటాం. సో సమాజ మందిరంలో ఉన్న వాళ్ళంట మనలాగే మందిరానికి వస్తున్నారు, లేఖన భాగాలు అన్నీ బాగా తెలుసు వీళ్ళకి, కానీ వీళ్ళ హృదయం ఏ విధంగా ఉంది, కఠినంగా ఉందంట. సో మనము కూడా అనేక విషయాల్లో మన హృదయాన్ని కఠినపరుచుకున్నామన్నమాట. సో ఒప్పుకోకపోతే ఏమవుద్దంటే మనకందరికీ తెలుసు, హృదయం కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని అంటున్నారు. సో న్యూ ఇయర్లో మనం కీడులో పడకుండా ఉండాలంటే మన హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఎందుకంటే మన హృదయం ఎంత కఠినంగా ఉంటుందంటే, ప్రపంచంలో హార్డెస్ట్ మెటీరియల్ ఏంటంటే డైమండ్ అంట. అంటే అది చాలా హార్డ్ మెటీరియల్. మన హృదయం కూడా అంతే, డైమండ్ లాగా ఉంటుంది. అలాగే అంటే మనం అంత స్వచ్ఛమని కాదు, అంత కఠినలమని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి వేరే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకున్నాం. అలాగే హార్డెస్ట్ మెటల్ లోహం ఏంటి అంటే టంగ్స్టన్ అన్నమాట. మన హృదయం అలా ఉంటుంది. దేవుని వాక్యం వినిపించినప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారన్నమాట. అలాగే ఇంతవరకు మనం 4 విషయాలు చూసాం. ఇంకొకటి, మన హృదయాన్ని ఎందుకు సరి చేసుకోవాలి అని తెలియపరుస్తున్నారంటే, అసలు హృదయంలో నుంచి ఏం వస్తుంది అంటున్నారంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయము పేజ్ నెంబర్ 16. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూస్తే, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరిచినవని మీరు గ్రహింపరా. సో ఏది మనలను అపవిత్రపరుస్తుంది, మనకి మాలిన్యము కలుగ చేస్తుంది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే 19వ వచనంలో, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషణలు హృదయములో నుండియే వచ్చును. ఇక్కడ 7 విషయాలు చెప్తున్నారనమాట. మన హృదయములో నుండి ఏం వస్తాయి, ఆ వచ్చేవే మనలను అపవిత్రపరుస్తాయని ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా ఇచ్చింది ఏంటంటే దురాలోచనలని. అందుకని జనరల్గా మనకి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏం చేస్తారంటే, మర్డర్ చేసినోడి కంటే అసలు ముందుగా ఆలోచన ఇచ్చి ప్లాన్ వేసినోడిని A1గా పెడతారనమాట, చేసినోడిని A1గా పెట్టరు. సో ప్రభువారి యొక్క లా కూడా అలాగే ఉంటుంది. అంటే మన హృదయంలో నుండి వచ్చే ఆలోచనలకు కూడా తీర్పు ఉంటుందంట. మనం ఏమనుకుంటామంటే మన మెదడులో వచ్చే ఆలోచనలు మన పక్కోళ్ళకి తెలియవని. వాస్తవమే, పక్కోళ్ళకి తెలియదు, కానీ పరలోకంలో మన ఆలోచనలు చాలా గట్టిగా వినబడతాయంట. మన బుర్రలో వచ్చే ఆలోచనలు ఇక్కడ మైక్లో వినబడితే మనకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది, మనం తలెత్తుకోలేం. కానీ అక్కడ ప్రభువారి ఉన్న సింహాసనం మీద ఆయన ఆసీనులేండగా దోతల మధ్య మన ఆలోచనలు చాలా గట్టిగా వినిపిస్తాయంట. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే దురాలోచనలు అని. అంటే మన స్టాండర్డ్స్ వేరు, ప్రభువారి స్టాండర్డ్స్ వేరు అనమాట. మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే, ఏదన్నా ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన హృదయాన్ని సరి చేసుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అందుకని దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చినని, అంటే ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అనమాట. సో మన ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారు. వీటినన్నిటిని, ఈ చెక్ లిస్ట్ని మనం ముందు పెట్టుకొని ఈ ఇయర్లో ఏ విషయంలో మనకి దురాలోచనలు, నరహత్యలు అంటే మనం మర్డర్ చేయక్కర్లేదు. ప్రభువారే చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నిర్నిమిత్తముగా తన సహోదరుని మీద కోప్పడేవాడు నరహత్య చేయవాడు అంట. అంటే ప్రభువారి ఇవన్నీ హై స్టాండర్డ్స్ అనమాట. సో మనం ఎంతమందిని హత్య చేసామనేది మనకి తెలుసు అనమాట. పైకి మనం నవ్వుతూ ప్రైజ్ లార్డ్ చెప్పినా లోపల మనకి ఎంతో కోపం ఉంటుందన్నమాట. అంటే నిర్నిమిత్తముగా మనం దాన్ని వేరే విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఈ సంవత్సరం అంతా కూడా అనేక సార్లు భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకొని జీవించాం.
అంటే ఎప్పుడు లోకానుసారంగా అవి కావాలి ఈ కావాలి, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నాకు అది కావాలి అనే ఆ మనసు అన్నమాట. సో ఏ విషయాల్లో మనం భూ సంబంధమైన వాటిపై ఇంకా మనసు పెట్టుకొని మనం జీవిస్తున్నామో అనేది ప్రభువారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. సో అది ఒప్పుకొని ఈ పాత సంవత్సరంలోనే దాన్ని విడిచిపెట్టాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే శరీరానుసారమైన మనసు అన్నమాట. అంటే మన శరీరం ఏది కోరితే దాన్ని మనం చేయడం అన్నమాట. దాన్ని తృప్తిపరచుకోవడం అనేది శరీరానుసారమైన మనసు. అది మన జీవితంలో ఉండకూడదని ప్రభువారు కోరుకుంటున్నారు. ఎందుకు అనంటే శరీరానుసారమైన మనసు మరణంను కలుగచేస్తుంది అంట. అంటే మరణం అంటే నాట్ ఫిజికల్ డెత్ అనమాట. రెండవ మరణం గురించి ప్రభువారు తెలియపరుస్తున్నారు. అగ్ని ఆరదు, పురుగు చావనిదే రెండవ మరణం అన్నమాట. ఇంకా అక్కడ నో హోప్ కాబట్టి అటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళకుండా దాని శరీరానుసారమైన మనసును మనం తొలగించుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. శరీరానుసారమైన మనసు మనకు ఉన్నప్పుడు మన నుంచి వచ్చే క్రియలు కూడా ఏ విధంగా ఉంటాయంటే శరీరానుసారంగానే ఉంటాయి. మనకందరికీ తెలుసు, గలతీలకు రాసిన పత్రికలో శరీర క్రియలు ఏ విధంగా ఉంటాయో మాకు తెలియదు అనుకునే వారికి ఈ యొక్క రెఫరెన్స్ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము పేజ్ నెంబర్ 171. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21 వరకు చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ 15 ఉన్నాయన్నమాట ఈ లిస్ట్లో. ఇక్కడ దేంతో స్టార్ట్ అవుతుందంటే జారత్వం అనే దాంతో స్టార్ట్ అవుతుంది. మనం ప్రభువారి స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే మత్తయి సువార్తలో ప్రభువారు ఏం చెప్పారంటే మోహపు చూపుతో చూస్తే జారత్వం చేసినట్టే. మన ఫిజికల్ యాక్ట్ చేయక్కర్లేదు, కానీ మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఎదుటి వ్యక్తులను మనం ఏ ఉద్దేశంతో చూసాం, ఎవరిని ఏ ఉద్దేశంతో చూసామో ఈ యొక్క చివరి దినాన మనం ఒప్పుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. యోబు భక్తుడు ఏమన్నారంటే కన్యకన్యను ఎలాగూ చూచుతున్నా అన్నారు. సో ఎవరిని ఏ దృష్టితో చూచామో ఈ దినాన మనం ప్రభు సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. మన హృదయాన్ని కఠినపరుచుకొనకుండా ఒప్పుకున్నప్పుడు మనం చదువుకున్నాం, మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపంల నుంచి మనల్ని పవిత్రపరుస్తారంట. సో కప్పుకోకుండా మనం ఒప్పుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఎందుకు హృదయం మనసు గురించి మనం చెప్పుకున్నామంటే మనం దేవుణ్ణి వెంబడించాలా లేదా, ఆయన ఆజ్ఞలు అనుసరించాలా లేదా, లేకపోతే వాటిని అతిక్రమించాలా అనేది ముందుగా మన హృదయంలో మనం డిసైడ్ అవుతాం అన్నమాట. మనం మందిరానికి టైంకి రావాలనుకుంటే ఖచ్చితంగా వస్తాం, రాకూడదనుకుంటే ఎవరు చెప్పినా సరే మనం రామన్నమాట. ఇందాక మనం చూసుకున్నాం 9 అనౌన్స్ చేసుకున్నాం, కానీ అఫ్కోర్స్ కొంత లేట్ అయింది, కానీ మరీ లేట్గా 12 అన్నా లేటే, 1 గంట అన్నా లేటే, అంటే ఏదైనా మన హృదయంలో డిసైడ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకని ముందుగా మన హృదయాన్ని, మన మనసులను అన్ని విషయాల్లో సరిచేసుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, మనం సండే ఫస్ట్ మెసేజ్లో విన్నాం, ఏ విషయాల్లో మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో మనం ఏం చేయాలంట, సమ్మతిపరుచుకోవాలంట దేవుని దృష్టిలో. అంటే మనకి దేవుడు ఇచ్చిన మనస్సాక్షి ఏం చేస్తుంది అంటే మనకి రిమైండ్ చేస్తుంది, నువ్వు పలానా వ్యక్తి విషయంలో నువ్వు ఈ విధంగా ఉన్నావు, నీ ఆలోచన విధానం సరిగా లేదు అన్నది మనకి రిమైండ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చెప్పావులే అని కొట్టిపాడేయకుండా వాటన్నిటినీ దేవుని దృష్టిలో మనం సరి చేసుకోవాలన్నమాట. నిజమే ప్రభా, నాలో ఈ స్థితి ఉన్నది, నన్ను క్షమించి దీన్ని అధిగమించడానికి నాకు సహాయం చేయమని మనం దేవుణ్ణి అడగాలి. అదే సమ్మతిపరుచుకోవడం అంటే. అంటే దేవునితో మనం సమ్మతించి నడవాలి అని. అందుకని ఆమోసు భక్తుడు ఏమంటారంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని. అంటే ఈ యొక్క మన యాత్రా జీవితంలో మనం ఎప్పుడు దేవుని చిత్త ప్రకారం జీవించగలమంటే దేవునితో కలిసి నడిచినప్పుడు మాత్రమే. ఎప్పుడు కలిసి నడవగలమంటే ఆయన చెప్పే వాటన్నిటికీ మనం ఏం చెప్పాలంటే ఎస్ లార్డ్ అన్నప్పుడే. అంతేగాని నీ ఇష్టం నీది, నా ఇష్టం నాదనుకుంటే
మనం ప్రభువు వారితో కలిసి నడవలేం. అందుకని ఏ విషయాల్లో మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో మనం సరి చేసుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. దోషారోపణ చేయించినప్పుడు కఠినపరుచుకోకూడదానికి మనకి హెచ్చరిస్తున్నారు. మనకందరికీ తెలుసు, సిలువ మీద 2 దొంగలు ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా అదే లాస్ట్ డే అన్నమాట. కానీ ఏంటంటే ఎంపికను బట్టే ఏదైనా ఉంటుందన్నమాట. అందుకని ప్రభువారు ఏమన్నారు, మరణాన్ని జీవాన్ని మీ ముందు ఉంచాను, మీరే చూస్ చేసుకోండి అని తెలియపరుస్తున్నారు. మనం ఏది చూస్ చేసుకున్నా అంటే ఆ యొక్క పరిణామం మనమే భరించాలి, కానీ ప్రభువారికి ఏం కాదనమాట. మనం అనుకుంటాము మనం లేకపోతే దేవునికి ఏదో నష్టం అనుకుంటాం, కానీ మనం లేకపోతే దేవునికి నష్టమేం కాదు. ఆయన దేవుడే, కానీ మన జీవితంలో దేవుడు లేకపోతే అదే మనకి నష్టం అనమాట. ఆ 2 దొంగల్లో ఒకతను ఏం చేశాడంటే తన హృదయాన్ని కఠినపరుచుకోవాలనుకున్నాడు. సో చివరిలో అంత బాధను అనుభవిస్తున్నా సరే ఏం చేశాడు, కఠినపరుచుకొని అలాగే చచ్చిపోయాడు. మారు మనసు పొందలేదు. కానీ రెండో వ్యక్తి ఏం చేశాడంటే తనకున్న చివరి అవకాశాన్ని తను ఉపయోగించుకున్నాడు అనమాట. అంటే మనకి చివరి అవకాశం అనేది ఎప్పుడో మనకి తెలియదు. ఎప్పుడూ కూడా ఇదే చివరి రోజు, చివరి అవకాశం అన్నట్టుగా మనం దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారు. సో ఆ కుడివైపునున్న దొంగ ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు, మనకిది తగినదే, ఈయన ఏ నేరమో చేయలేదన్నాడు. జస్ట్ ఒకే మాట అన్నాడు, నన్ను పరలోకంలో చేర్చుకొని అడగలే, నువ్వు జస్ట్ నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, అతను పరదైస్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా అంతే, దేవుడు ఈ దినాన్ని ఇచ్చాడంటే మనం ఏది నిర్ణయించుకోవాలి, ఏది ఎంపిక చేసుకోవాలనేది దేవుడు మన ముందు పెట్టారనమాట. జీవ మార్గాన్ని మనం ఎంచుకోవాలా, మరణ మార్గాన్ని మనం ఎంచుకోవాలా అని. సో ఏ ఆప్షన్ అయినా సరే అది దేవుడు మనకే విడిచిపెట్టారు. సో అన్ని విషయాల్లో కూడా మనం సరి చేసుకోవాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. మనం చూసేది ఏంటంటే దేవుడు మనకి తెలియపరుస్తారనమాట. పలానా విషయంలో మనం తప్పిపోతున్నాము, పడిపోతున్నాము అని ప్రభువారు మనకి తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదు, ఒప్పుకోవాలని తెలియపరుస్తున్నారు. మన హృదయాన్ని కఠినపరుచుకోవడం ద్వారా, మన పాపములను కప్పుకోవడం ద్వారా చాలా భయంకరమైన పరిణామాలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకందరికీ బాగా తెలుసు, దేవుని వాక్యంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఆకాన్ అన్నమాట. ఆకాన్ ఏం చేస్తాడంటే శపితమైన దాంట్లో కొంత తీసుకొని తను దాచుకుంటాడు. ఏం తీసుకున్నాడు, షీనారు పైవస్త్రం తీసుకున్నాడు, అలాగే వెండి బంగారం తీసుకున్నాడు అనమాట. సో అంతగా తీసుకున్న అతను ఏమనుకున్నాడు, నేను పట్టుబడను అని అనుకున్నాడు. కానీ అతను ఒక్కడు చేసిన పాపం వల్ల ఎంత నష్టం కలిగిందంటే మొత్తం ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఓటమికి గురయ్యారు. అనేక మంది ఆ దినాన హతమయ్యారన్నమాట. అంతవరకు అయితే ఓకే. ఇంకా ఏం జరిగిందంటే తనని, తన కుమారులను, తన కుమార్తెలను, తనకున్న మందలు, ఆస్తి అంతా కూడా ఏం చేశారంటే వాళ్ళందరినీ కాల్చి పడేశారనమాట. అంటే తను దొంగిలించిన షీనారు పైవస్త్రం కానీ, ఆ వెండి కానీ, ఆ బంగారం కానీ అతన్ని కాపాడలేకపోయిందనమాట. అతను ఏం చేశాడు, శపితమైన దాన్ని ఆశించాడు. పోన్లే ఆశించాడు, ఓటమి వచ్చిన తర్వాత అయినా తను ఒప్పుకుంటే కథ వేరేలాగా ఉండేది. కానీ అక్కడ ఏం చేశాడు అంటే తను ఒప్పుకోలేదనమాట. ప్రభువారు ఇంటర్ఫీర్ అయ్యే వరకు కూడా తను వెయిట్ చేశాడనమాట. అంటే ప్రభువారే ఇన్వాల్వ్ అయ్యి పలానా వ్యక్తిలో ఉంది అని చెప్పి 1 డే టైం ఇచ్చారు. మనం యెహోషువ గ్రంథంలో చూస్తే కనుక మనం ఇంటికెళ్ళి తీరిగ్గా చదువుకుంటే మీలో శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, అది తొలగించుకోవాలని ప్రభువారు టైం ఇచ్చారనమాట. అయినా సరే అతను ఏం చేశాడంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అనమాట. డైరెక్ట్ ప్రభువారే చెప్పారు, ఒక్కొక్కరిని పిలిచి చెప్పినప్పుడు అప్పుడు ఒప్పుకుంటాడు తీరుబడిగా, నేను పాపం చేశాను, నేను దొంగిలించాను అని. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందనమాట. సో మనము కూడా అంతే, మన హృదయాన్ని కఠినపరుచుకుంటే కనుక దేవుడిచ్చే అవకాశాలు మనం కోల్పోయే వారంగా ఉంటాం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పేజ్ నెంబర్ 201. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
13వ వచనం నుంచి మనం చూస్తే, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలు, ఇక్కడ వరకు మనం చూసిన లేఖన భాగంలో ఇక్కడ ఏమంటున్నారంటే, మన హృదయాలను కఠినపరుచుకొనవద్దు అని మళ్ళీ తెలియపరుస్తున్నారు. ఇక్కడ పాపం ఏం చేస్తుందంట, మనం పాపం చేసినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏమవుద్దంటే పాపం ఏం చేస్తుందంటే మన హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటుందంట. మెసేజ్ వెర్షన్లో ఏముంటుందంటే, సిన్ స్లో డౌన్స్ అవర్ రిఫ్లెక్సెస్ అని. అంటే ఏదన్నా వేడి వస్తువు మనం ముట్టుకుంటే వెంటనే మన చేతిని తీస్తాం. కానీ కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి స్పర్శ ఉండదన్నమాట. వాళ్ళని గిచ్చినా ఎటువంటిది ఇది పెట్టినా సరే వాళ్ళకి సెన్సేషన్ అనేది ఉండదు. కానీ మనం ఏం చేయాలంటే మన హృదయంలో పాపాన్ని మనం అలా ఉంచుకుంటూ ఉంటే కనుక అది ఏం చేస్తుందంటే మన హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటుందంట. అంటే మన స్పందన అది స్లో డౌన్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం వెంటనే ఏం చేయాలంటే, ప్రభా పలానా విషయంలో నేను తప్పిపోయాను, నా ఆలోచన సరిగ్గా లేదు అని మనం ఒప్పుకోవాలని తెలియపరుస్తున్నారు. అదే ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మనకి తెలియపరుస్తున్నారు. పాపం చేసిన వెంటనే అది ఒక ఆలోచన అయినా, ఒక తలంపైన, ఒక క్రియ అయినా, ఏదైనా సరే వెంటనే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఎందుకంటే మనకి తెలుసు పాపం వలన వచ్చు జీతము మరణము. మనల్ని ఏ దినాన దేవుడు మనల్ని పిలుస్తారో మనకి తెలియదు కనుక ఎప్పుడు ఎవరు రెడీగా ఉండాలని తెలియపరుస్తున్నారు. అలాగే పాపమును ఒప్పుకోకుండా ఇంకా తీవ్రమైన పరిణామాలు తెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరూ కూడా ది బెస్ట్ కపుల్ అనమాట. ఒకే మాట మీద అననీయ సప్పీరా ఇద్దరు కూడా ఏం చేశారు, అపోస్తలుల దగ్గర పెట్టారు. పోనీ మేము దాచుకున్నాం కొంత అంటే బ్రతుకుండేవారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు చాలా పర్ఫెక్ట్గా అబద్ధం చెప్పారనమాట. ఇంత అంటే ఇంతే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో కూడా మార్పు లేదంట. ఆ మాట అన్నారు, అపోస్తలుల పాదాల దగ్గర పడి చనిపోయినట్టుగా చూస్తున్నాం. మనం కూడా అంతే, ఏ విషయంలో పరిశుద్ధాత్మను దుఃఖపరిచామో ఈ దినాన అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే మన జీవితంలో ఏ విధమైన ప్రాస్పెరిటీ ఉండదు. మన ఫ్యామిలీలో ఎన్నో గొప్ప కార్యాలు జరగవచ్చు. అది ప్రాస్పెరిటీకి, సక్సెస్కి అది నిజమైన మార్క్ కాదనమాట. ఏది ట్రూ ప్రాస్పెరిటీ అంటే ఆత్మీయంగా లేకపోతే దేవునితో మనకున్న రిలేషన్షిప్ను బట్టే మన యొక్క ప్రాస్పెరిటీ ఆధారపడి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకా మనం పాపములను ఒప్పుకోకుండా ఉంటే మనకి ఫిజికల్గా కూడా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అంటే ఇట్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ అవర్ స్పిరిట్ అనమాట, మన యొక్క ఫిజికల్ వాటి మీద కూడా వాటి ఎఫెక్ట్ ఉంటుంది. మనం చూస్తే కనుక కీర్తనలు 38వ అధ్యాయము, కీర్తనలు 38 3వ వచనం, పేజ్ నెంబర్ 471. కీర్తనలు 38 3వ వచనంలో సెకండ్ లైన్ మనం చూస్తే, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అంటున్నారు. అంటే ఎప్పుడైతే మనం పాపమును ఒప్పుకోకుండా లోపల కప్పుకుంటూ దాచుకుంటూ ఉంటామో మనకి ఏమవుద్దంటే హెల్త్ కండిషన్ కూడా అక్కడ డిటెరియరేట్ అయిపోద్ది అనమాట. అంటే క్షీణించిపోతూ ఉంటుంది. మనకి యాంప్లిఫైడ్ వెర్షన్లో ఏముంటుందంటే నో హెల్త్ అండ్ నో రెస్ట్ అని. అంటే ఆరోగ్యం ఉండదంట, విశ్రాంతి ఉండదన్నమాట. అలాగే మనం ఇక్కడ చదువుకున్నాం ఎముకల్లో కూడా స్వస్థత ఉండదు అని. సో మనకి ఆరోగ్యం కావాలి అంటే ఏం చేయాలంటే మన పాపములన్నీ కూడా ఒప్పుకోవాలన్నమాట. జనరల్గా మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక బలహీనత వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము, డైట్ మారుస్తాము, అంత బాగుంటుంది. కానీ మనకి దేవునికి మధ్య అడ్డుగా వచ్చే పాపములు, దోషముల విషయంలో మనం సీరియస్నెస్ కలిగి ఉండమన్నమాట. సో ఇక్కడ మనకి ఆరోగ్యం కావాలన్నా, రెస్ట్ కావాలన్నా మనం ఏం చేయాలంటే మన పాపములు ఒప్పుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఇంతవరకు మనం చూసాం పాపమును ఒప్పుకోకపోతే మన జీవితంలో ఎటువంటి తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కోవాలనేది. సో మనం జనరల్గా మన యొక్క ఆరోగ్యాన్ని బట్టి మనం చూస్తే జనరల్గా హార్ట్
లో బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే హార్ట్ స్ట్రోక్స్ రావడం అనేది, అంటే ఒక్కొక్కసారి మరణం కూడా వస్తూ ఉంటుంది. సో మన జీవితంలో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే బ్లడ్ థిన్నర్స్ మనం వాడుతూ ఉంటాం. అలాగే మనం ఏం చేయాలంటే మన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభువు వారి దగ్గర మనం సెటరైట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతిదినము కూడా మారు మనసు పొందాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో ఆరోగ్యం మీద పెట్టే శ్రద్ధ ఫస్ట్ ప్రయారిటీ. ఈ ఇయర్ నుంచి మనం ఏం చేయాలంటే మన ఆత్మల విషయంలో మనం పట్టాలన్నమాట. మన యొక్క రిలేషన్షిప్ దేవునితో ఏ విధంగా ఉంది, ఏవి అడ్డొస్తున్నాయి అనేది మనం గుర్తెరగాలి. అంటే మనం చెప్పుకున్నాం ఆరోగ్య విషయంలో మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. అలాగే మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం ప్రతిదినము కూడా మనం పరీక్షించుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. మనకి తెలిసిన 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే పేతురు గారు, ఇస్కరియోతు యోధ అనమాట. ఇక్కడ ఇద్దరు కూడా పాపం చేసిన వారే. పేతురు గారు ఏమంటారు, నువ్వెవరో నాకు తెలియదని చెప్తారు. కానీ ఆయన ఏం చేశాడంటే వెంటనే ఒప్పుకున్నాడనమాట. తను పశ్చాత్తాపడి ఏడ్చినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఇస్కరియోతు యోధ కూడా ఏం చేస్తాడంటే నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించానంటాడు, వెండి నాణాలు పారేస్తాడు. అక్కడతో చాలదు. మనం చెప్పుకున్నాం అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధలుడు. ఒప్పుకొని ఏం చేయాలంట, విడిచిపెట్టాలంట. ఒప్పుకునేది ఏదో దేవుని దగ్గర ఒప్పుకొని ఉంటే తను రక్షింపబడేవాడు. ఇస్కరియోతు యోధ యొక్క ఎండింగ్ ఎంత భయంకరంగా ఉందో మనకందరికీ తెలుసు అనమాట. సో మనలో ఏముండాలంటే నిజమైన పశ్చాత్తాపం, పరితాపం ఉండాలన్నమాట. అంటే ఎమోషనల్ అవ్వడం కాదు, కానీ అది నిజంగా మన హృదయంలో నుండి రావాలని ప్రభువారు కోరుకుంటున్నారు. అందుకని ఏమంటున్నారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలంట. పక్కోడు ఏడుస్తున్నాడని ఏడవడం కాదు, కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము పేజ్ నెంబర్ 163. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఇక్కడ మనకి ఏ దుఃఖం ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారంటే మనం జనరల్గా నాకు ఇవి ప్రభువా, ఇవి ప్రభువా అని మనం ఏడుస్తూ ఉంటాం. కానీ దుఃఖం దాని గురించి కాదు, దేని గురించి ఉండాలంటున్నారంటే 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయను. ఎప్పుడైతే మనకి దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే నేను సెటరైట్ చేసుకోవాలి, దేవునితో అన్ని విషయాల్లో నేను సమ్మతి కలిగి నడుచుకోవాలి అనుకుంటాము, అప్పుడు మనకి ఏమొస్తుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుడు మనకి రివీల్ చేస్తూ ఉంటారనమాట. ఆయన చెప్పినవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ఒప్పుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే మనకి దేవునికి మధ్య ఉన్న ఆటంకాలు, అడ్డులు మనకి తొలగిపోతూ ఉంటాయని తెలియపరుస్తున్నారు. ఈ యొక్క వెర్స్లోనే మనం 2 ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఒకరిది ఎవరిది దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరికి వచ్చిందంటే పేతురు గారికి వచ్చింది. అలాగే ఈ యొక్క లోక సంబంధమైన దుఃఖం ఇస్కరియోతు యోధాకు వచ్చింది. సో డిఫరెన్స్ మనకి తెలుసు. ఇద్దరు శిష్యులే, కానీ ఇద్దరి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది. సో మందిరానికి వస్తాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు చేస్తాం, కానీ అది కాదు. కానీ మనకి దేవునికి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆయన అసహించుకునేవి మన జీవితంలో ఏమున్నాయి అనేది మనం సరి చేసుకోవాలన్నమాట. అంటే పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆయన ఇచ్చిన కమాండ్ అన్నమాట. సో ప్రతినిత్యము కూడా మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభువారు మన నుంచి కోరుకున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం, హృదయాన్ని కఠినపరుచుకొని పాపమును దాచుకుంటే ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయో మనం తెలుసుకున్నాం. అలాగే ఎవరైతే పాపములు ఒప్పుకొని వాళ్ళు దేవుడిచ్చే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారో మనం వెర్సెస్ మనం చూసుకోం, కానీ మనకందరికీ బాగా తెలుసు. సుంకర్ ఏం చేస్తాడంటే ఆకాశం తట్టు కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు ఏమని ప్రార్థన చేశాడు, దేవా పాపినైనా నన్ను కరుణించమన్నాడు. పరిసేడు మనలాంటోడు అనమాట. పక్కోడి వైపే చూపు అనమాట. నేను వీళ్ళ లేను, అలా చేయలేదు, ఇలా చేయలేదు అన్నాడు. కానీ సుంకర అలా అనలేదు.
పాపినైనా నన్ను కరుణించమన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే, ప్రభా పాపినైనా నన్ను కరుణించు. మనం పాపులమని గుర్తెరగాలన్నమాట. నేను ఇంత ఎప్పుడు మన ప్రార్థనలు ఇదే. చాలామంది ప్రేయర్స్లో ఏం చేస్తారంటే, నేను ఏదైనా పాపం చేశానేమో అంటే మనకు తెలియదు అనమాట అని మనం ప్రభు వారి దగ్గర ప్రిటెండ్ చేయడం, నటించడం అన్నమాట. మనం చదువుకున్నాం 1 యోహాను పత్రికలో మన బేస్ వర్స్, పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయన అబద్ధికునుగా చేయవారం అవుతామని. సో మనం ఏం చేయాలంటే వాస్తవ స్థితిని ఒప్పుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. 24లో మనలో ఉన్న వేషధారణ అంతా, కపటం అంతా కూడా మనం తొలగించుకోవాలని తెలియపరుస్తున్నారనమాట. సో సొంకరి వలె మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకోవాలి. నన్ను కరుణించు ప్రభువా అని అంతగా మనం రోధిస్తూ దేవుణ్ణి క్షమాపణ అడగాలి. అప్పుడు ఆయన ఏం చేశారు? అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట. సో నీతిమంతులుగా తీర్చబడాలనేదే మన గోల్ అయి ఉండాలి. పరిశుద్ధులుగా మనం జీవించాలనేదే మన గోల్ అయి ఉండాలన్నమాట. ఇంకొకటి మనం న్యూ ఇయర్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా మనం పరిశుద్ధులమని ఎలా అనుకుంటామంటే, పక్కోళ్ళ పాపాలను బట్టి మన పరిశుద్ధతను మనం లెక్కేసుకుంటూ ఉంటాం. అది కాదంట. దేవుని పరిశుద్ధతతో మన పరిశుద్ధతను మనం లెక్క వేసుకున్నప్పుడు మనం పరిశుద్ధులమా పాపులమా అనేది మనకి తెలుస్తుంది. సో మనం ఏం చేయాలంటే, ప్రభు వారి యొక్క హోలీనెస్తో మనలను మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. పక్క వాళ్ళతో కాదు, వాళ్ళలో ఉన్న లోటుపాట్లు కాదు. వాళ్ళలో కొన్ని ఉంటాయి, మనలో కొన్ని ఉంటాయి. కానీ మనలో ఉన్న మనం సరి చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. రెండవదిగా ఇంకొక చూసే ఎగ్జాంపుల్ ఎవరంటే యెషయా భక్తుడు అనమాట. ఆయన ఏం చేశారంటే, ఎప్పుడైతే ఆయన దర్శనం చూశాడో ఆయన వాస్తవ స్థితిని ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. అంటే నోటి నుంచి ఏంటి? అపవిత్రమైన మాటలు అంట. మనం ఈ సంవత్సరంలో ఎన్ని మాట్లాడి ఉంటాం. అలాగూ మనం కూడా, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, పెదవులు కలిగిన దాన్ను అని అన్నప్పుడు అక్కడ ఎప్పుడు ఆయన పెదవులను పవిత్రపరిచారంటే, నువ్వు అపవిత్రమైన పెదవులు ఉన్నాయి బాబు, నిన్ను క్లీన్ చేస్తామనలేదు. మనం అక్కడ క్లియర్గా చూస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 573. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి ఉన్నగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటాను. ఫస్ట్ ఇక్కడ జరిగింది ఏంటంటే కన్ఫెషన్ అనమాట. ఒప్పుకోవడం అనేది జరిగింది. ఒప్పుకున్న తర్వాత జరిగింది ఏంటంటే 6వ వచనంలో కంటిన్యూషన్ మనం చూస్తే, అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనను. క్లెన్సింగ్ అనేది, కడగబట్టం, శుద్ధీకరించబడ్డం అనేది ఎప్పుడు జరుగుద్దంటే ఫస్ట్ స్టెప్ మన నుంచి ఉండాలన్నమాట. కన్ఫెషన్ అనేది ఒప్పుకున్నప్పుడు రెండవదిగా జరిగేది ఏంటంటే క్లెన్సింగ్, కడగబట్టం. అక్కడ ఆయన నా వాస్తవ స్థితి అది అన్నప్పుడు అక్కడ ఏం చేశారంటే ఆయన్ని పవిత్రపరిచినట్టుగా చూస్తాం. మూడవదిగా జరిగింది ఏంటి అంటే, అక్కడ ఎప్పుడైతే ఈయన ఒప్పుకున్నారో కడగబడ్డారో అప్పుడు దేవుని ప్రవక్తగా నియమించబడ్డారు. ఫస్ట్ కన్ఫెషన్, నెక్స్ట్ క్లెన్సింగ్, తర్వాత హీ వాజ్ కమిషన్ టు డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అనమాట. అంటే దేవుని కొరకు మనం ఎంత చేసినా వేస్ట్ అన్నమాట. ఎప్పుడంటే మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా, ప్రాచీన పాపస్థితితో మనం దేవుని కొరకు ఎంత పని చేసినా అది వేస్ట్ అంటున్నారనమాట. అందుకని చివరిలో మన మరణం అయ్యాక మనం వినేవి 2 మాటలు. మొదటగా ఏంటి అంటే, అది కూడా దేవుడు మనకే ఇచ్చారనమాట, ఏది చూస్ చేసుకోవాలని. మనం లాస్ట్ వీక్ మెసేజ్లో విన్నాం, బల్లా నమ్మకమైన మంచి దాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. ఈ రెండిటిలో ఏది వినాలనేది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే నేను బలా నమ్మకమైన మంచి దాసుని అనిపించుకోవాలంటే నమ్మకత్వం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నిజమైన భక్తి యథార్థత ఉండాలని కోరుకుంటున్నారు. అవి నాకు అవసరం లేదనుకుంటే ప్రజెంట్ మనం ఉన్న కండిషన్లో మనం వెళ్ళిపోతే చాలన్నమాట. ఆ మాట అనిపించుకోవాలంటే ప్రయాసపడాలి. కానీ
సోమరవైన చెడ్డదాసుడా, లేకపోతే అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అన్న మాటకి మనం అసలు ఏం కష్టపడక్కర్లేదు. ప్రజెంట్ ఉన్న స్టేట్లో మనం అలా కంటిన్యూ అయితే చాలన్నమాట. సో దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నారంటే, యెషయా భక్తుడు కూడా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనకు చెప్తున్నారు. మనం మన వాస్తవ స్థితిని ఒప్పుకోవాలి, మనం కడగబడాలి. అప్పుడే దేవుడు ఆయన పని కొరకు మనలను నియమించేవారుగా ఉంటారనమాట. సో ఇంకొక ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా మనకి తెలిసినవే, తప్పిపోయిన కుమారుడు అనమాట. అతను చాలా బెస్ట్ ఫెలో అని చెప్పొచ్చు. ఎందుకంటే పందుల పొట్టు తిన్నాకైనా సరే అతనికి బుద్ధి వచ్చిందనమాట. చాలామంది ఏం చేస్తామంటే పందుల పొట్టుతో మనం సరిపెట్టుకుంటాం, కానీ ఆ తప్పిపోయిన కుమారుడు దాంతో సరిపెట్టుకోలేదు. అక్కడ స్పష్టంగా ఏం రాయబడి ఉందంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు అని. అంటే అంతవరకు అతను ఏ స్థితిలో ఉన్నాడు? బుద్ధిహీన స్థితిలో ఉన్నాడంట. మనం కూడా అంతే, ప్రభా నా బుద్ధిహీనత. అందుకని దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది అంటారు. మనం కూడా ఏంటంటే అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏం చెప్తాడు? నేను నీకును పరలోకంలో ఉన్న తండ్రికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత నాకు లేదు అన్నాడు. మనమేమంటాం? నేను అంత ప్రార్థన చేశాను ప్రభా, నేను ఇంత భక్తిపరురాలను అంటాం. కానీ తప్పిపోయిన కుమారుడు ఒకటే అన్నాడు, ఈ విధంగా నేను చెప్తాను అనుకున్నాడు. తనకి తండ్రి దగ్గరకు వచ్చాడు. మరలా వాళ్ళు కూడా ఎంతో సంతోషంతో దాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా చూసాం. మనము కూడా అంతే, తప్పిపోయిన స్థితిలో ఉన్న మనం ఏం చేయాలంటే, న్యూ ఇయర్లోనికి అడుగు పెట్టకముందే మన తండ్రితో మనం సమాధాన పడాలి అని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. సో నిజమైన ధన్యత ఏంటి అంటే, మనం ఎన్నో అనుకుంటాం, మనకి ఉద్యోగాలు వచ్చి లైఫ్లో పెద్దగా సెటిల్ అయిపోతే దేవుని ఆశీర్వాదం అనుకుంటాం. అలాగ చూసుకుంటే అన్యుల్లో కూడా ఎంతోమంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కానీ నిజమైన ధన్యత ఏంటి అని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే, మనం లోకం చూసే విధంగా మనం చూడకూడదు. మన దృష్టి దేవుడు ఏ విధంగా చూస్తాడు, ఆయన పర్స్పెక్టివ్లో మనం చూడాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. మన దృష్టి ఏ విధంగా ఉండాలి, ఏది నిజమైన ధన్యత అని తెలియపరుస్తున్నారంటే, కీర్తనలు 32వ అధ్యాయము, కీర్తనలు 32, కీర్తనలు 32వ అధ్యాయం, పేజ్ నెంబర్ 467. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సో ఈ ధన్యతను మనం న్యూ ఇయర్లో పొందుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. ధన్యతను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అని. వాస్తవ స్థితిని మనం ఒప్పుకున్నప్పుడే మనం ధన్యులంగా ఉంటాం. సో ఏ ఆజ్ఞలైతే మనం అతిక్రమించామో వాటన్నిటికీ కూడా పరిహారం రావాలి. అలాగే ఏ పాపములు మనం చేశామో దానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడంటే, మన హృదయాన్ని అయిన సన్నిధిలో మనం కుమ్మరించినప్పుడే. అలాగే దేవుడు మనల్ని నిర్దోషి అనాలన్నమాట. అంతేగాని చుట్టుపక్కల వీళ్ళు మంచోళ్ళే, వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇదిని మనం తీసుకోవడం కాదు, కానీ దేవుడు మనల్ని నిర్దోషి అనాలి అన్నది ఇయర్లో మనం గోల్ పెట్టుకోవాలన్నమాట. ఏది పరిశుద్ధాత్మకు భంగం కలిగించేదిగా ఉన్నదో అదంతా కూడా తొలగించుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాలను సద్వినియోగపరుచుకున్నట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. సో మనం అందరం కూడా అంటే మోకరించగలిగిన వాళ్ళంతా కూడా మోకరిద్దాం, లేకపోతే లేచి నిలబడదాం. దేవుడు మనకి ఈ గొప్ప సమయాన్ని ఇచ్చారు మన వాస్తవ స్థితిని ఒప్పుకోవడానికి. సో ప్రతి ఒక్కరం కూడా మోకరించి మన వాస్తవ స్థితిని దేవుని దగ్గర మనం ఒప్పుకుందాం. నన్ను దిద్దుమో చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా
మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడ నాయనా నేను వంచితుండనైతిని ప్రపంచమందున నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలు కానక నాయనా, చాలా మొరలా నాలకించుము జాలిగల నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనైక రడవి తిరిగితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఇది నాన్న దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాలను ఎవ్వరము కూడా కోల్పోవద్దు. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో మన వాస్తవ స్థితిని మనం సరి చేసుకుందాం. మన హృదయంలో ఏదైతే దేవునికి మనకి అడ్డుగా ఆటంకంగా ఉందో ఇది నాన్న మనం సరి చేసుకుందాం. ప్రభు అన్న వాస్తవ స్థితిని నాకు చూపించు, నేను ఈ విషయంలో నేను చెడిపోయాను, నాకు నీ ఆజ్ఞలు తెలుసుండి కూడా నేను తప్పిపోయాను ప్రభు అని ప్రతి ఒక్కరం కూడా ఒప్పుకుందాం. ఎందుకంటే న్యూ ఇయర్లో ప్రవేశిస్తున్నందుకు కాదు, కానీ దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది కనుక మన జీవితాలను మనం సరి చేసుకుందాం. ఎవ్వరం కూడా మన హృదయాలను కఠినపరుచుకొనుకోవద్దు. పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా తన చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఆమె పట్టించుకోలేదు, కేవలం దేవుణ్ణి మాత్రమే ఆమె చూసింది. ఏ విధంగా కన్నీటితో ప్రభువారి పాదాలను కడిగిందో ఈ దినాన మనం కూడా కన్నీటితో ప్రభువారి పాదాలను మనం కడుగుదాం. మనం కూడా నీతిమంతులుగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినమున ప్రభా మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఈ యొక్క సంవత్సరంలో మేమంతా కూడా అనేక విషయాల్లో మేము తప్పిపోయాం ప్రభా. మీ యొక్క ఆజ్ఞలను మీరేం వారం ప్రభా దయతో క్షమించి మన్నించమని వేడుకున్నాను ప్రభా. నాకు ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను కూడా దయతో క్షమించి మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచమని వేడుకున్నాను నాయన తండ్రి. ప్రతి విధమైన దోషము నుంచి నాకు విడుదల దయచేయమని వేడుకున్నాను. మీకు నాకు మధ్య అడ్డముగా ఉన్నటువంటి ప్రతిదాని నుంచి కూడా ఈ దినము నాయన తండ్రి నాయన నాకు విడుదల దయచేయండి. ఇంకనూ మీకు మరింత సామీప్యముగా ఈ నూతన సంవత్సరంలో నాయన తండ్రి నేను చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవించటకు కృప దయచేయండి. మీరు ఇచ్చిన అవకాశాలు కృపలను నాయన తండ్రి మేము కోల్పోకుండా సహాయం దయచేయండి. మా హృదయాలను సరిచేసుకునే దైవ చిత్తానుసారమైన దుఃఖం మా అందరి హృదయాల్లో పుట్టించమని వేడుకుంటున్నాను దేవా, సహాయం దయచేయండి. మరి మీరు పరిశుద్ధులు కనుక మేమును నాయన ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధముగా జీవించటకు నాకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మీ కృపలను మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.